పోలవరం ప్రాంతాన్ని పెద్దపులి వణికిస్తుంది. పోలవరం తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తుంది. నెల రోజులుగా రాజవొమ్మంగి రేంజ్లో పెద్దపులి సంచరించింది. ఇప్పుడు వేములోవ గిరిజన గ్రామ సమీపంలో సంచరిస్తుంది. గోకవరం సమీపంలో పులి కదలికలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. 3 నెలలుగా అధికారులను పరేషాన్ చేస్తుంది పెద్దపులి. ఏలేరు రిజర్వాయర్ పరివాహిక ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. వేములోవ, గోరగుమ్మి, దొరమామిడి, ఎర్రపాలెం గ్రామంలో మైకులతో హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతం పొలాల్లోకి వెళ్లకూడదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులిని అక్కడి నుంచి తరలించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మీ సహకారం లేని డిపార్ట్మెంట్ ఒకటి ఏది చేయలేదు. మీరెంత సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విలేజ్ లో కూడాను పులి వస్తుంది అన్న చెప్పిన టైంకి ముందు గత జనవరిలో మన తెలంగాణ దాటుకొని ఆంధ్రప్రదేశ్ కి మన పెద్దపులి వచ్చింది, మనందరికీ తెలిసింది. హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నౌ ఫ్రింజ్ విలేజెస్ లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 డేస్ నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్ లోనే ఉండింది. 2 డేస్ బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్ కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. నైట్ కూడా మనము చాలా టీమ్స్, అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున గాని లేట్ నైట్స్ గాని ఒంటరిగా వెళ్ళవద్దు. దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్ గా అంటే లైక్ జామాయిల్ తోట గాని, పామాయిల్ తోట గాని అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా పెద్దపులికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, పెద్దపులి 4 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులను ముప్పుదిప్పులు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఎంత కాలం పాటు, దాదాపు 4 నెలల పాటు ఒక పెద్దపులి అటవీ శాఖ అధికారులని ఎంతగా ముప్పుదిప్పులు పెట్టి ఈ ఆపరేషన్ నిర్వహించాల్సిన పరిస్థితి దేశంలో బహుశా ఎప్పుడు కూడా జరగలేదని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక పెద్దపులి ఏదైతే గంగవరం మండలం వేములో వద్ద తిష్ట వేసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితమే ఒకే రోజు 9 పశువులను కూడా చంపేసిన నేపథ్యంలో అక్కడ రాజవొమ్మంగి ప్రాంతంలో గిరిజనులు అయితే తీవ్ర భయాందోళన చెందారు. ప్రస్తుతం మరిన్ని ప్రాంతాలకు వెళ్లాలంటేనే కూడా భయపడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గత రాత్రి కూడా ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఏదైతే సిసిఎఫ్ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో కూడా వేములవ అదేవిధంగా ఇతర గ్రామాల వద్ద అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో గిరిజనులు కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక పులి సమస్య ఎంత తీవ్రంగా మారిన నేపథ్యంలో స్వయంగా డిప్యూటీ సీఎం అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సమీక్ష నిర్వహించారంటే ఈ పులి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక మరొకసారి ఈ పెద్ద పులిని బంధించేందుకు కూడా రంగం సిద్ధమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనుమాన్ పేరుతో ఇప్పటికే ఫారెస్ట్ శాఖ, అటవీ శాఖలో ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటై ఉన్నాయి కేవలం జంతువుల సంరక్షణ కోసం. ఆ హనుమాన్ బృందాలను ప్రస్తుతం ఈ పెద్ద పులి ఎక్కడైతే తిష్ట వేసిందో ఈ గంగవరం మండలం అంటే రంపచోడవరం ఏజెన్సీలోని వేములవ ప్రాంతంలో చివరిసారిగా ఇది ఏదైతే ఈ సంచరించింది. అది పెద్ద పులి ఎక్కడ ఉన్నదన్నది కూడా ఇప్పటికే దానికి అమర్చిన దాని మెడకి అమర్చిన రేడియో కాలర్ ద్వారా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బృందాలు తడోబా ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక బృందాలు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే కనుక గతంలో లాగా అంటే ఇది 2వ ఈ నెలలోనే అంటే ఈ ఏడాదిలోనే ఫిబ్రవరి 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో కూర్మాపురం గ్రామంలో ఈ పెద్ద పులిని అయితే బంధించారు. అది అప్పట్లో ఆపరేషన్ దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. పెద్ద పులి జనావాసాలకు వచ్చేయడమే కాకుండా రాజమండ్రి సమీపంలోని కూర్మాపురం గ్రామం వద్ద ఒక పశువుల పాకలో దూరింది. అయితే ఆ క్రమంలో దాదాపు 4-5 గంటల పాటు ఈ పశువుల పాకను పూర్తిగా రౌండప్ చేసి ట్రాంకులైజర్స్ తో ప్రత్యేక నిపుణులు పూణే నుంచి వచ్చిన బృందాలతో పాటు స్థానికంగా ఉన్న బృందాలందరూ కూడా 4 ఏదైతే ట్రాంకులైజర్ గన్స్ తో దాన్ని ఏం చేసిన క్రమంలో ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. అయితే అక్కడి నుంచి కూడా ఈ పెద్ద పులి కథ మరో మలుపు తిరిగింది. ఈ పెద్ద పులిని అంటే మహారాష్ట్ర తడోబా అడవి ప్రాంతం నుంచి వచ్చిన ఈ పెద్ద పులిని ఆంధ్రప్రదేశ్ లోనే ఉంచాలని చెప్పి కూడా ముఖ్యంగా పాపికొండల అభయారణ్యంలో ఉంచాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకుని
అది పూర్తి ఆరోగ్యంగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన పాపికొండల అభయారణ్యంలో గుర్తు తెలియని ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ పెద్ద పులి అయితే మళ్ళీ తిరిగి ఎక్కడైతే అది సంచరించిందో పోలవరం జిల్లా రామచరవణ ఏజెన్సీ, అదేవిధంగా ఇటు కాకినాడ ఏలూరు ప్రాంతం, ఇటు గోదావరిని దాటి మరొకసారి ఏలూరు జిల్లా పోలవరం ఈ ప్రాంతాల్లో మళ్ళీ సంచరించింది. ఈ నేపథ్యంలో పెద్ద పులి అయితే గత 20 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ అటవీ ప్రాంతంలో సంచరించింది, ఎక్కడ తన పెద్ద పులి ఉనికి అయితే కనపడలేదు. అయితే అకస్మాత్తుగా 2 రోజుల నుంచి మరొకసారి రాజభవన్ మండలంలో ఈ పెద్ద పులి అయితే విడిచిపడింది. దీంతో ఒకే రోజు దాదాపు 7 పశువుల్ని, అదేవిధంగా మరొక రోజు 2 పశువుల్ని, మొత్తం 9 పశువులను కూడా చంపేసిన నేపథ్యంలో ఈ పెద్ద పులికి సంబంధించి గిరిజనులకు చాలా వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో మరొకసారి బంధించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక దీన్ని బంధించే పరిస్థితులు అంటే గతంలో ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన ఆపరేషన్ అయితే పూర్తిగా అంటే ఇది పశువుల పాకలో నక్కిన తర్వాత అక్కడ ఆపరేషన్ అయితే చేయగలిగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక పూర్తిగా అడవి ప్రాంతంలో ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్న ప్రకారం అదే పోలవరం జిల్లా డిఎఫ్ఓ శివకుమార్ దంగల్ కూడా దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ పెద్ద పులి ఇప్పటికే తనని బంధించేందుకు వచ్చిన వారిని గుర్తిస్తుంది. ఎందుకంటే తనకి ఏదైతే మత్తు ఇంజక్షన్లతో పెద్ద పులిని బంధించాలని కానీ లేదంటే ఈ బోన్లు పెట్టి బంధించాలని చెప్పి కూడా ప్రణాళిక రూపొందిస్తే కనుక దాన్ని పెద్ద పులి పసిగట్టి మళ్ళీ తిరిగి రహస్య అది తప్పించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పెద్ద పులి వల్ల ఎవరికీ మనుషులకైతే ప్రాణాపాయం లేదని కూడా చెప్తున్నప్పటికీ కూడా గతంలో చూస్తే కనుక ఏదైనా జరగదు, అదే పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. మనుషులపై పూర్తిగా అటాక్ చేయలేదని చెప్పలేమని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తారు. అసలు చాలా ఆసక్తికరంగా, ఎందుకంటే మహారాష్ట్ర తడోబా అటవీ ప్రాంతంలో ఈ టైగర్ రిజర్వ్ ఉంటుంది. అక్కడ వందల సంఖ్యలో పులులు ఉంటాయి. దాదాపు 400 వరకు కూడా పెద్ద పులులు అక్కడ మహారాష్ట్ర తడోబా అటవీ ప్రాంతంలో ఉంటాయి. అక్కడి నుంచి అంటే చంద్రాపూర్ అడవుల మీదుగా ఈ ఏడాది జనవరి 20వ తేదీ అంటే దాదాపు సంక్రాంతి సమయంలో ఈ పెద్ద పులి తడోబా అడవి ప్రాంతం నుంచి తెలంగాణ చేరుకుంది. తెలంగాణలో కన్నాపురం ఫారెస్ట్ నుంచి ఏలూరు జిల్లా పోలవరం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి గోదావరిని దాటి పట్టిసీమ మీదుగా మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చేరుకుంది. ఇక్కడే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దీన్ని బంధించి తిరిగి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన నేపథ్యంలో మొత్తం పూర్తిగా అటవీ శాఖ అధికారులు అనుకున్న మొత్తం ప్రణాళిక అంతా మొత్తం అనుకున్న ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మరోసారి బంధించాలని చెప్పి కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించిన నేపథ్యంలో అదేవిధంగా పులికి సంబంధించిన సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్జిటి ఏదైతే టైగర్ కన్జర్వేషన్ ఈ సంబంధించి నిబంధనలు కూడా చాలా కఠినతరంగా ఉంటాయి. పులికి సంబంధించిన ఎలాంటి ప్రాణాపాయం జరిగినా కూడా నాన్ బెయిలబుల్ కేసులు కూడా వారిపై నమోదయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కఠినమైన చట్టాలు ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఈ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం మరోసారి బృందాలు ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో ఈ పులిని ఎప్పుడు బంధిస్తారో, ఒకవేళ ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా చెప్తున్న సమాచారం అయితే బంధించే ఉద్దేశం ఉందా లేదనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గిరిజనులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ పశువులను దాదాపు ఇక్కడ ఒక రంపచరవరం ఏజెన్సీలోనే దాదాపు 20 పశువులను కూడా చంపేసిన పరిస్థితి అయితే ఉంది. వాటికి 2 లక్షల రూపాయల వరకు పరిహారం ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఆవు దూడలు, ఏదైనా ఒక పెద్ద పశువులు, కొన్ని మాత్రమే పెద్ద పశువులు ఉన్నాయి. అదే దీనికి సంబంధించి పరిహారం అయితే ఏమవుతుందని చెప్పి కూడా రైతులైతే గిరిజన రైతులైతే ఏదైతే గత రాత్రి కూడా ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదం దిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు గిరిజనులు పూర్తిగా అటవీ ప్రాంతం అంటే ఈ అటవీ శాఖ అధికారులు చెప్తుంది ఈ పులి పూర్తిగా అటవీ ప్రాంతంలోనే తిరుగుతుందని చెప్పి కూడా పాపికొండల అభయారణ్యంతో పాటు ఈ అటవీ ప్రాంతంలోనే తిరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక గిరిజనులు పూర్తిగా అడవుల పైన ఆధారం. అంటే వాళ్ళు ఏ గ్రామానికైనా సరే గ్రామంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తెల్లవారులేస్తే తమ పశువుల్ని అక్కడ అడవుల్లోనే వదిలేస్తారు. అదేవిధంగా అక్కడే వారి ఫలసాయం ప్రస్తుతం వేసవి సమయం కావడంతో జీడి పిక్కలతో పాటు ఇతర చింత పిక్కలు ఇవన్నీ కూడా ఎరుకునే సమయం. వాటిని సేకరించి అమ్ముకునే పరిస్థితి, వాటికి ఉపాధి అదే. ఈ నేపథ్యంలో పెద్ద పులి ఎక్కడే ఉన్నాయని టెస్ట్ వేసిన పరిస్థితుల్లో గిరిజనులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అయితే అక్కడ వదిలిపెట్టిన పశువులను కూడా ఆవు దూడలను ముఖ్యంగా టార్గెట్ చేసి ఈ పెద్ద పులి ఈ ఆవు దూడల రక్తం మరిగిన పెద్ద పులిగా దీన్ని ఇప్పటికే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇటు మనుషులకి దీనివల్ల ఈ పెద్ద పులి వల్ల ఇప్పటి వరకు ఎలాంటి అటాక్ జరగలేదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే తడవ అడవి ప్రాంతంలో ఒక పెద్ద పులి 4 మహిళలను కూడా చంపేసిన పరిస్థితి అయితే ఉంది, 4 గిరిజన మహిళలని. అదే ఆ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఇక్కడ రంపచరవరం ఏజెన్సీలో భయాందోళన పరిస్థితి అయితే నెలకొన్నాయి.
చివరికి డిప్యూటీ సీఎం ప్రసాద్ అయితే అది రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనుకోవాలి? ఈ పెద్ద పులి అయితే చాలా నెమ్మదిగానే వెళ్తుంది. ఎందుకంటే గతంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చిన సమయంలో దాదాపు రోజుకి 20 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ పెద్ద పులి చాలా చాకచక్యంగానే ఉంటుంది, అటవీ ప్రాంతంలోనే పూర్తిగా ఉంటుంది. అయితే ఈ వాస్తవానికి చూస్తే కనుక 20 రోజుల నుంచి కూడా పెద్ద పులి ఎక్కడ ఉనికి అయితే చాటుకోలేదు. నెల రోజుల క్రితం చూసుకుంటే కనుక రామతర్పుల కొండ వద్ద భక్తులు అక్కడికి వెళ్ళిన సమయంలో, శ్రీరామనవమి సమయంలో భక్తులు అక్కడికి వెళ్ళిన సమయంలో సరిగ్గా పులి కూడా అదే సమయంలో రామదుర్గం కొండపైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కలకలం రేగి ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా పోలీసులంతా కూడా అప్రమత్తమై అక్కడున్న భక్తులందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ రంపచోడవరం, రాజవొమ్మంగి అటవీ ప్రాంతాలకు వచ్చేసరికి ఎక్కువగా పెద్దగా దూరం అయితే ప్రయాణించట్లేదు. కేవలం జనావాసాలు అంటే దాదాపు ఫిబ్రవరి నెలలో ఇక్కడికి రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చిన సమయంలో మాత్రం రోజుకు దాదాపు 20 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేసింది. వాస్తవానికి ఈ ఫిబ్రవరి 6వ తేదీన ఏదైతే గతంలో ఈ పెద్ద పులిని బంధించారో దానికి ముందు రోజు చూస్తే కనుక ద్వారపూడి నుంచి ఊర్మాపురం దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అంటే తెల్లవారుజాము సమయంలోనే ఈ పెద్ద పులి వెళ్ళిపోయింది. అంటే మొత్తం కూడా ఈ పెద్ద పులి రాత్రి సమయంలోనే సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే జనావాసాల వరకు రావట్లేదు, కానీ ఈ గిరిజనులు మాత్రం ఏదైతే ఈ పెద్ద పులి సంచరించే ప్రాంతంలో మాత్రం గిరిజనులు అయితే అడవుల్లోకి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మరోసారి దీన్ని బంధించేందుకు ఆపరేషన్ అయితే రంగం సిద్ధమైంది.